సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు MT-15కి NS200కి కంపారిజన్ వీడియో. దీనిలో డ్రాగ్ రేస్ ఉంటుంది. దీనికైతే స్పీడ్ లాక్ ఉందంట. చూద్దాం, అయినా కూడా కంపారిజన్ వీడియో చేద్దాం. రెండింటికి పర్ఫార్మెన్స్ టెస్ట్ అండ్ అట్లనే ఫిజికల్ ఓవర్ కూడా చూద్దాం. దీంట్లో LED ఇండికేటర్స్ కూడా ఉంటాయి, కానీ మరి దీంట్లో అయితే రాలే. మొన్ననే కొన్న, రీసెంట్గా 2 months అయింది బండి కొని. సో చూద్దాం. సో డ్రాగ్ రేస్ కన్నా ముందు ఫిజికల్ ఓవర్ చూద్దాం. దీనికి ఉన్న ప్లస్ లేని, దీనికి ఉన్న మైనస్ లేని రెండింటి కంపారిజన్ చేసి ఏది బెటరు, ఎవరు ఏది తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి నేను వీడియోలో చెప్తా. అండ్ ఈ బైక్కి ఆ బైక్ ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే, హెడ్ లైట్ ఒకటి, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒకటి. దీంట్లో కంప్లీట్ డిజిటల్తో వస్తుంది, దాంట్లో సెమీ డిజిటల్తో వస్తుంది. అండ్ డిజైన్ పరంగా చూస్తే దీనికి కంప్లీట్ హాలోజన్తో వస్తుంది. ఇక్కడ ప్రొజెక్టర్ లైట్తో వస్తుంది, LED లైట్. అండ్ బ్రేకింగ్ మీటర్కి వస్తే డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. రెండు బైక్స్ సేమ్ వస్తున్నాయి. ఇది 199cc ఇంజన్, ఇది 155cc ఇంజన్. అండ్ ఒకసారి హార్న్ అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తా, ఇక్కడ వినండి. సో ఫస్ట్ అయితే బ్రేకింగ్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ రెండు బైక్స్కి డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABSతో వస్తున్నాయి. సో ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో NS200 బ్రేకింగ్ చాలా యాక్యురేట్ ఉంది. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒకప్పుడు అంటే పాత NS200 ఉండేది కదా, BS4, ఆ టైంకి NS200 బ్రేకింగ్ అసలు బాగుండేది కాదు. అంటే ఐ మీన్ కంట్రోల్ అయ్యేది కాదు. సో నేను ఆ పాత బైక్ నడిపినా కాబట్టి ఇప్పుడు నాకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో ఇక్కడ నేను MT-15కి అండ్ NS200కి బ్రేకింగ్లో కంపేర్ చేస్తే నాకు NS200 బ్రేకింగ్ అయితే కొంచెం యాక్యురేట్గా పడుతుంది అనిపించింది. అండ్ ఇంకా సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే, NSలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ ఇచ్చారు, MT-15లో అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఈ రెండు సస్పెన్షన్స్లో నాకు NS200 సస్పెన్షన్ కొంచెం బెటర్ అనిపించింది కంపేరింగ్ విత్ MT-15. అండ్ లైటింగ్లో MT-15 బెటర్ NSతో కంపేర్ చేస్తే. NSలో హాలోజన్ లైట్ ఇస్తున్నారు, ఆల్రెడీ చెప్పాగా ఇందాక. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మ్యాటర్కి వస్తే MT-15 బెటర్ NS200తో కంపేర్ చేస్తే. సేమ్ అదే పాత ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో వస్తుంది. డిజైన్ అయితే ఏం చేంజ్ ఉండదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ పాత BS4 ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ఇందులో మాత్రం నాకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ MT-15 నచ్చింది. అండ్ ట్యాంక్ కెపాసిటీ మ్యాటర్కి వస్తే NS200లో ఒక 2 liters ఎక్కువ ఇచ్చారు, MT-15లో 10 liters ట్యాంక్ ఇచ్చారు, NS200లో 12 liters ట్యాంక్ ఇచ్చారు. సో ఇది కూడా ఒక మేజర్ డిఫరెన్స్. ఏంటంటే NS200లో మైలేజ్ తక్కువ వస్తుంది, 25 నుంచి 30 మధ్యలోనే వస్తుంది. MT-15లో అయితే ఆరామ్సే 40 నుంచి 45 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ మేజర్ చేంజ్ వచ్చేసి ఇంజన్. NS200లో 199cc ఇంజన్తో వస్తుంది. ఇందులో మ్యాక్స్ పవర్ వచ్చేసి 24 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 18 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ MT-15లో 18 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 14 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా ఎంత వేరియేషన్ ఉందో ఇంజన్ పరంగా. సో ఇక్కడ ఏంటంటే MT-15లో VVA టెక్నాలజీ యూజ్ చేశారు, NS200లో అట్లాంటి టెక్నాలజీ ఏం వాడలేదు. ఒకవేళ మీకు దేని బైక్ దానికి సపరేట్ రివ్యూ కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. అండ్ సీట్ కుషన్ మ్యాటర్కి వస్తే రెండు బైక్స్కి నో ప్రాబ్లం, సీట్ కుషన్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా టైల్ లైట్ మ్యాటర్కి వస్తే రెండు LED లైట్స్తోనే వస్తున్నాయి. సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో గైస్, ఇప్పుడైతే బండి పర్ఫార్మెన్స్ టెస్ట్ చేయబోతున్నాం. ఒక రౌండ్ అయినాక దానికి స్వాప్ అవుతాయి. సో ఫైనల్గా ఏది బెస్ట్ అని మళ్ళీ లాస్ట్కి చెప్తా. ఇప్పుడైతే వీడియోతో స్టార్ట్ చేద్దాం. సో గైస్, నా వెనకైతే పీలియన్ ఉన్నాడు. అసలు మేము ఒకటి అనుకుంటే ఒకటైంది. 3 days నుంచి డ్రాగ్ రేస్ చేద్దాం అనుకుంటున్నాం, బట్ అవ్వట్లేదు. ఇక పీలియన్ని కూర్చోబెట్టుకొని ఫోన్ పట్టుకోమని ఇచ్చా. ఇక GoPro లేక మస్తు ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు ఈ మధ్యలో ఆపేద్దామా అంటే అది కుదరదు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అనౌన్స్ చేసేసాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, సగం పైన షూట్ అయిపోయింది. ఈ డ్రాగ్ రేస్ ఒకటే పెండింగ్ ఉంది, దీనికోసం అని చెప్పేసి ఈ షూట్ మధ్యలో ఆపలేం కదా. సో ఇదైతే డ్రాగ్ రేస్ కాదు, పర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తాను. అసలు ఏ బైక్ ఎంత స్పీడ్ పోతుంది ఏందని చెప్పేసి. మళ్ళీ డ్రాగ్ రేస్ అనుకోని నేను ఏదో కావాలని డిగ్రేడ్ చేస్తున్నాను అనుకోకండి. మన దగ్గర ఉన్న రెండు బైక్స్ మంచివే, బట్ ఇక్కడ ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, బైక్లో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్, ఎవరు ఏ బైక్ తీసుకుంటే మంచిది, ఎవరికి ఏం సూట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడమే ఈ వీడియో మెయిన్ థీమ్. అండ్ ఇంకా బైక్ ఆన్ రోడ్ కాస్ట్ మ్యాటర్కి వస్తే, NS200 ఏమో 1,84,000 ఉంది ఆన్ రోడ్. అండ్ ఇంకా MT విషయానికి వస్తే డిమాండ్ ఎక్కువ ఉండేసరికి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉందని చెప్పేసి 5 to 10K ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారంట. అందరూ అనట్లేదు, కొంతమంది. ఇది కూడా నేనే ముట్టిగా చెప్పట్లేదు, మా ఫ్రెండ్ ఫేస్ చేసిన సిచ్యువేషనే. లాస్ట్ మంత్ డిసెంబర్లో అనుకుంటా బైక్ కొన్నాడు రీసెంట్గా, MT-15. సో ఆయనకు జరిగిన సినారియో నాకు మొన్న రీసెంట్గా కలిసినప్పుడు చెప్పాడు, అదే చెప్తున్నా మీకు. సో బైక్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2,10,000 అయితే మా ఫ్రెండ్ దగ్గర 2,25,000 తీసుకున్నారంట. 3 months వెయిటింగ్ పీరియడ్ ఉంది. ప్రజెంట్ ఒక బుక్ చేసిన బైక్ ఉంది. మీరు 2,25,000 కట్టేస్తే మీకు ఇచ్చేస్తాం బైక్ అని చెప్పేసి తనకు అమ్మేశారంట.
సో తన దగ్గర మనీ ఉండేసరికి అప్పటికప్పుడు డౌన్ పేమెంట్ కట్టేసి బైక్ తీసేసుకున్నాడంట. సో ఇది అక్కడ జరిగిన సినారియో. ఇది అసలు చెప్పొద్దు అనుకున్నా, బట్ మీకు కూడా ఒక అవేర్నెస్ వస్తుందని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇది గైస్ మెయిన్ పాయింట్స్. పవర్ లో మాత్రం NS200 కొట్టలేదు MT-15, ఇది పక్కా. సో మీరు అడగచ్చు NS200 ఎందుకు అంత తక్కువ ఉంది MT-15 తో కంపేర్ చేస్తే అంటే, NS200కి చాలా కాస్ట్ కటింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ లైట్ కానీ, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ, ఇండికేటర్స్ కానీ, ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్లో కాస్ట్ తగ్గిస్తారు. సో మీ చిన్న డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటున్నా. అండ్ ఇంకా మేము పాస్ట్ 2 డేస్లో చేసిన క్లిప్స్ కూడా పెడతా చూడండి, NS200 ఎంత ఫాస్ట్గా పోతుందో మీకే అర్థమవుతుంది. సో గైస్ ఫైనల్గా విన్నర్ అయితే NS200. దాంట్లో మామూలు పవర్ లేదు. ఇది ఏంటంటే కొంచెం స్లోగా అందుకుంటుంది. వివే టెక్నాలజీ ఎమ్మట ఆన్ కాదు కదా. సో చెప్పినా కదా, ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ పరంగా కావాలనుకుంటే అది తీసుకోండి. అవసరం లేదు మాకు మైలేజ్ కావాలి, మైలేజ్ మెయిన్ ప్రిఫరెన్స్ అనుకుంటే ఇది తీసుకోండి. సో కన్క్లూజన్ అర్థమైంది అనుకుంటా. సింపుల్గా మీ మెయిన్ ప్రిఫరెన్స్ పర్ఫార్మెన్సే అనుకుంటే NS200 కొనుక్కోండి. మైలేజ్ తక్కువ వస్తుంది, బట్ పర్ఫార్మెన్స్లో మాత్రం సాటిస్ఫై అయిపోతారు. అవన్నీ అక్కర్లేదు, బైక్ లైట్ వెయిట్ ఉండాలి, 40+ మైలేజ్ కావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, అట్లనే కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ లాగా ఉండాలి అనుకుంటే MT-15 కొనుక్కోండి. MT-15 ఏం చిన్న బైక్ కాదు, అది కూడా మంచి బైకే. బట్ మేము కండక్ట్ చేసిన చిన్నపాటి రేస్లలో NS200 గెలిచింది. ఒకసారి కాదు, 3 టైమ్స్ పెట్టినాం, 3 టైమ్స్ NS200 గెలిచింది. అండ్ హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.